పోలీసులతో గొడవపడి టీడీపీ నేత చల్లా బాబు జైలుకెళ్లారని అన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. అయితే తనపై మిథున్ రెడ్డి అబద్దాలు చెప్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు చల్లా బాబు. చల్లా బాబు కూడా నేను చెప్పేది ఒకటే, మేము ఒక ఇంట్లో 10 మంది ఉన్నాం. నన్ను అరెస్ట్ చేసినా నేను పట్టించుకోను, అన్నిటికీ సిద్ధం, దేనికైనా సిద్ధం. నన్ను చంపినా కూడా నాకు పర్వాలేదు. మా ఇంట్లో లేకపోతే మా తమ్ముడు వస్తుంది, మా అమ్మ వస్తారు, ఎవరో వస్తారు. ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం, ప్రజలకు కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో ఖచ్చితంగా నిలబడతాం. నీ పరిస్థితి నువ్వు ఆలోచించుకో, చంద్రబాబు ట్రాప్లో పడద్దు. నువ్వు చేసిందేంటి? పోలీసుల పైన గొడవ చేసి నువ్వు జైలుకి వెళ్ళి అంత మాత్రాన ఈరోజు అందరిపైన కక్ష పట్టి పోలీసులు ఆ రోజు కూడా ఏంటి కళ్ళు పోయే విధంగా బళ్ళు కాల్చి ఓపెన్గా పోలీసుల పైన గొడవ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కూడా పొంగునూరు నియోజకవర్గంలో ఏ గొడవ చేయలేదు, ఎక్కడ అవ్వలేదు. ఎంపీ మిథున్ రెడ్డి గారు నా మీద లేనిపోని ఆరోపణలన్నీ చేస్తున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా మిథున్ రెడ్డి గారిని, అయ్యా మిథున్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల ముందు ఏమి జరిగింది పొంగునూరు నియోజకవర్గంలో? ప్రతి మండలం నుంచి కూడా ఏ తెలుగుదేశం కార్యకర్తల పైన ఎన్ని 307 కేసులు పెట్టారో, ఎంతమందిని అరెస్ట్ చేపించినారు, ఎన్ని దౌర్జన్యాలు నీ కార్యకర్తలు చేపించినారు, ఇవన్నీ కూడా ఒక క్యాసెట్ రూపంలో నీకు పంపిస్తా.